everyone. Welcome to Vedanta Telangana 9th and 10th. This is Gayatri Patel, your master teacher. సో గైస్, ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మాట్లాడుకోబోతున్నాం. దాట్ మనం ఎగ్జామ్ లో ఎంత బాగా రాసినా కూడా తీరా పేపర్ కరెక్షన్ మన చేతికి వచ్చేసరికి కొన్ని మార్క్స్ కట్ అయిపోయి ఉంటాయి. ఎందుకు అలాగా అంటే దానికి ద మెయిన్ రీజన్ ఏంటంటే హ్యాండ్ రైటింగ్. సో హ్యాండ్ రైటింగ్ ని ఈ సెషన్ లో మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏమేమి టిప్స్ యూస్ చేయాలి అని ఒక 4 to 5 విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. బట్ దాని అంతటికన్నా ముందు, ఒకవేళ మీరు ఈ వీడియోని లేకపోతే నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు మన ఛానల్కి చాలా కొత్తగా వచ్చారు కాబట్టి ఇమ్మీడియట్ గా మన సెషన్ ని లైక్ చేసి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి విషయాలు బోల్డ్ అన్ని డైలీ అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. అండ్ దాంతో పాటుగా డైలీ లైవ్స్ కూడా జరుగుతున్నాయి. S7 ప్రిపరేషన్ కూడా మనకి స్టార్ట్ చేసాం కాబట్టి స్టే ట్యూన్డ్. అండ్ అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ నాకు పర్సనల్ గా నేను 10th క్లాస్ లో ఉన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, ఎవ్రీ క్లాస్ 10 లో మనకి టీచర్స్ కి కానీ ప్రిన్సిపల్స్ కి కానీ మా ప్రిన్సిపలే మాకు మ్యాథ్స్ చెప్పేవాడు అనమాట. సో క్లాస్కి వచ్చి డైలీ చెప్తున్నప్పుడు ఎవరు ఎలా చదువుతారు అన్న ఈ ఐడియా ఉంటది కాబట్టి, సో సార్కి ఒక 10 మంది మీద బాగా నమ్మకం ఉంది. బోర్డ్ ఎగ్జామ్ లో వీళ్ళు ఈ పలానా స్టూడెంట్స్ మన క్లాస్ కి మన స్కూల్ కి పేరు తెస్తారు. సో దాట్ ఒక పెద్ద హోర్డింగ్ పెడితే దాంట్లో ఫస్ట్ వీడు ఉంటారు, సెకండ్ వీళ్ళు ఉంటారు, థర్డ్ ఫోర్త్ అని ఇట్లా ఒక అంచనా ఉంటది. అఫ్ కోర్స్ అది ఏ టీచర్ కైనా ఉంటది. సో అలాగే మా క్లాస్ లో అఫ్ కోర్స్ నేను టాప్ 10 లో ఉన్నాను. అండ్ మా టీచర్స్ కి ఎంతో కొంత నమ్మకం ఉంది. దాంతో పాటుగానే ఒక అబ్బాయి మీద చాలా నమ్మకం, ఒకరిద్దరికి కాదు అందరి టీచర్స్ కి కూడా చాలా ప్రేస్ చేసేవాళ్ళు, అప్రిషియేట్ చేసేవాళ్ళు. క్లాస్ రూమ్ లో ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఆన్సర్ చేసేవాడు. అండ్ ఎగ్జామ్ లో స్కూల్లో ఎగ్జామ్ పెట్టినప్పుడు అన్నిటికీ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసేవాడు కాబట్టి బైకి బై మార్క్స్ వచ్చేది. కానీ ఎగ్జామ్ రోజు ఎగ్జామ్ రాసేసి వచ్చిన తర్వాత ఎస్ అందరం బాగానే రాసాం, అందరం కాన్ఫిడెంట్ గా ఉన్నాం. బట్ కట్ చేస్తే రిజల్ట్ రోజు ఎవరైతే స్టూడెంట్ టాప్ లో ఉంటాడు, వీడు ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు అని అనుకున్నారు టీచర్స్ అందరూ కూడా, ఆ అబ్బాయి టాప్ 10 లో కూడా లేడు. రీజన్ ఏమనుకుంటున్నారు? ఆ అబ్బాయికి హ్యాండ్ రైటింగ్ అంత బాగా ఉండదు, నాలెడ్జ్ పీక్ లో ఉంటది. కానీ ఆ నాలెడ్జ్ ని రీప్రజెంట్ చేయడానికి అంటే ఎగ్జామ్ పేపర్ లో ప్రెజెంట్ చేసే ద మెయిన్ వెపన్ ఏంటంటే మన హ్యాండ్ రైటింగ్. ఆ హ్యాండ్ రైటింగ్ లో బాగోకపోవడం వల్ల మనకి మార్క్స్ ప్రతి ఒక్క పేపర్ లో 10 మార్కులు కట్టాయని అనుకున్నానా. సో ఒక్కొక్క పేపర్ అని అంటే అప్పుడు మేము రాసినప్పుడు 11 పేపర్లు ఉండేవి. సో ఒక్కొక్క దాంట్లో మనకి మినిమం 50 to 60 మార్క్స్ గ్యాప్ వచ్చింది. 1-2 మార్కులు తగ్గితేనే మనం ర్యాంక్ ఎక్కడికి పోయే ప్లేస్ లో, అట్లాంటి సిచ్యువేషన్ లో 40-50 మార్కులు తేడా వస్తే ఎక్కడికి వెళ్ళిపోతుంది? చాలా దూరం వెళ్ళిపోయాడు. సో స్కూల్లో అతను యావరేజ్ స్టూడెంట్ కి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఆయన కూడా అన్నే వచ్చినాయి. సో దీనివల్ల నెక్స్ట్ ఇయర్ నుంచి మాకు బాగా అర్థమైన విషయం ఏంటంటే, నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నదంత దాంతో పాటుగానే, అది మ్యాటర్ కాదు అనట్లేదు, దాంతో పాటుగానే నువ్వు హ్యాండ్ రైటింగ్ మీద కూడా ఎగ్జామ్ లో ప్రెజెంట్ చేసే ఈ ఆన్సర్ మీద కూడా దృష్టి పెట్టాలి. సో దానికి మనకి ఉన్న ఒక ఫ్యూ టిప్స్ ని డిస్కస్ చేద్దాం. బికాస్ ఎగ్జామ్ లో నువ్వు ఒకవేళ ఇంప్రూవ్ చేసుకుంటే హ్యాండ్ రైటింగ్ ని, దాట్ గివ్స్ యూ గుడ్ మార్క్స్. సో దానికి ఇంకా తిరిగే లేదు నాన్న. ఈ పాయింట్ ని నువ్వు ఎవరిని అడిగినా కూడా, ఏ ఎగ్జామినర్ని అడిగినా, ఏ టీచర్ని అడిగినా చెప్పేస్తారు. బికాస్ టీచర్స్ మైండ్ సెట్ అట్లా ఉంటుంది. ఎందుకు ఈ హ్యాండ్ రైటింగ్ అనేది మ్యాటర్ అవుతుంది మ్యామ్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరంటే మీ క్లాస్ లో ఒక 10 మందో లేకపోతే మహా అంటే మీ క్లాస్ స్ట్రెంత్ 30కి 40కి తగ్గదు. ఓకే, సో ఆ 30 పేపర్లు టీచర్ దిద్దడానికి ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది కదా. అలాంటి పేపర్స్ ఎగ్జామ్ లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్ లో కట్టలుగా వస్తాయి. సో ఒక ఎగ్జామినర్ ఒక రోజున 100 పేపర్లో 200 పేపర్లో దిద్దాలి. అట్లాంటప్పుడు ఎంత ఫాస్ట్ గా ఉంటుంది? సో టీచర్ ఫోకస్ కేవలం కూడా ఆన్సర్ చదివినప్పుడు అర్థమవుతుందా, అర్థమైన వాటికే మార్క్స్ ఇస్తాడు. అంతేగాని నీకు నాలెడ్జ్ ఉందా లేదా అని నేను క్వశ్చన్స్ అడిగి టెస్ట్ చేసి నువ్వు కంప్లీట్ ఇయర్ మొత్తం ఎలా పర్ఫామ్ చేసావు చూడాడు కదా. ఆ రోజు ఆ పేపర్ లో మార్క్స్ అని డిసైడ్ చేసేది కేవలం నీ ఆన్సర్ షీట్ అండ్ అలాగే దాంతో పాటుగా నీ హ్యాండ్ రైటింగ్. సో ఇక్కడ మనకి ఈ హ్యాండ్ రైటింగ్ లో నువ్వు ఒకవైపు చూస్తే నీట్ హ్యాండ్ రైటింగ్ ఉంది, ప్యాసేజ్ టు ప్యాసేజ్, లైన్ టు లైన్ నీట్ గా ఉంది. అండ్ ఇక్కడ చూస్తే అఫ్ కోర్స్ ఇక్కడ రాసిన ఆన్సరే ఇక్కడ కూడా రాశాడని అనుకోండి. అయినప్పటికీ కూడా మనకి లెటర్స్ ఏవి కూడా క్లియర్ గా లేవు, గందరగోళంగా ఉంది. అండ్ ఒక ప్యాసేజ్ లాగా లేదు, ఎక్కడో స్టార్ట్ చేశాడు మళ్ళీ ఎక్కడో ఎండ్ చేశాడు. సో ఇలాంటి హ్యాండ్ రైటింగ్ ఉంది. ఇప్పుడు ఎగ్జామినర్ ఆ తొందరలో ఈ 2 పేపర్స్ చూసినప్పుడు ఏమనుకుంటారు? మీరే చెప్పండి. అఫ్ కోర్స్ మన హ్యూమన్ మెంటాలిటీ ఇలాగే ఉంటుంది. మనం ఎంత చెప్పినా కూడా డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అని ఇట్లాంటి పెద్ద పెద్ద కొటేషన్లు వాడినా కూడా ఎగ్జామినర్ ఆ తొందరలో
హ్యాండ్ రైటింగ్ మంచిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మంచి ఇంప్రెషన్ పడిపోతుంది. సో ఒక క్వశ్చన్ అటు ఇటుగా లేకపోతే కొన్ని వర్డ్స్ అటు ఇటుగా రాసినా కూడా దానికి ఫుల్ మార్క్స్ వేసే ఛాన్స్ ఉంది. అండ్ ఇలాంటి హ్యాండ్ రైటింగ్ ఉన్నప్పుడు ఆల్రెడీ హ్యాండ్ రైటింగ్ తోనే చిరాకు వచ్చేస్తుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అని అంటాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఇంప్రెషనే మనకి పోయింది. అట్లాంటప్పుడు నెక్స్ట్ ఇంకా ముందు పేజీలు వెళ్తున్నా కొద్దీ నువ్వు అసలు ఏం రాసావని పేపర్లో ఆన్సర్ చదువుదామని ఇంట్రెస్ట్ కూడా ఉండదు. సో అలాంటి ఇంప్రెషన్ ని క్రియేట్ చేసుకోవద్దు, మనం మంచి ఇంప్రెషన్ ని క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ కొన్ని టిప్స్ ని మనం ఫాలో అవుదాం. హ్యాండ్ రైటింగ్ మ్యాటర్స్ అ లాట్. మ్యామ్ హ్యాండ్ రైటింగ్ కి మార్కులు ఎక్స్ట్రా మార్క్స్ లేవు కదా, మరి ఎందుకు ఇది మ్యాటర్ అవుతుంది అని అంటే, అట్లీస్ట్ నువ్వు రాసింది అవతల వాళ్ళకి అర్థం కావాలి కదా. సో అలా అర్థం అయ్యేలా రాయాలి అని అంటే మనము కొన్ని టిప్స్ ఫాలో అవుదాం. దాంట్లో ద ఫస్ట్ వన్ ఏంటంటే, రోజుకు 10 నిమిషాలు కనీసం ఏదన్నా రాయి. మ్యామ్ జోక్ చేస్తున్నారా, నేను 10th క్లాస్లో ఉన్నాను, నాకు ప్రాజెక్ట్స్ ఇచ్చారు, నేను రోజుకు 4-5 గంటలు కూర్చొని రాసినా కూడా ఒడుస్తలేవు, మరి 10 నిమిషాలు రాయడం ఏంటి, నేను 8 గంటలు రాస్తున్నాను కదా, మళ్ళీ హ్యాండ్ రైటింగ్ ఎందుకు ఇంప్రూవ్ అవ్వదు అని. అఫ్ కోర్స్, కానీ మీరు రాసేటప్పుడు ఎంతమంది రైటింగ్ మీద ఫోకస్ చేశారు? లైన్ ఒక పేపర్లో ఒక దగ్గర స్టార్ట్ చేస్తే మళ్ళీ అదే లైన్లో ఎండ్ అయ్యేలాగా చూసుకున్నారు. అండ్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు పేపర్లో ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు లెటర్స్ ఎలా ఉన్నాయో లాస్ట్కి వచ్చే వరకు కూడా లెటర్స్ అలాగే ఉండేలాగా ఎంతమంది జాగ్రత్త పడ్డారు? ఇవేవి మనం పట్టించుకోము. ఎగ్జామ్ ఇప్పుడు ప్రాజెక్ట్ ఉంది లేకపోతే ఏదైనా మనకి అసైన్మెంట్ ఇచ్చారు అని అంటే ఎంతసేపు మన ఫోకస్ అందులో ఉన్నదాన్ని ఇందులో రాస్తున్నామా అన్న దాని మీదే ఉంటారు తప్ప నీ రైటింగ్ మీద దృష్టి పెట్టరు. మరి 10 నిమిషాల్లో నేను ఏం చేయాలి మ్యామ్ అంటే, స్లోగా రాయి, కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని రాయి. ఒకటి, లెటర్స్ అన్ని ఒకటే రకంగా ఉండేలాగా రాయి. అట్లా అని చెప్పి మరి గుండ్రగా కుదిరించి లేకపోతే ఏదో ఇటాలియన్ లెటర్స్ లేకపోతే మనకి బయట ఈ డాక్యుమెంటేషన్ లో వచ్చే ఈ కొన్ని స్పెషల్ లెటర్స్ వల్ల వాటి వల్ల స్టైలిష్ గా రాయాలని అనట్లేదు. నీకు లెటర్స్ నువ్వు ఏ విధంగా నేర్చుకున్నావో అదే లెటర్స్ ని కొంచెం గుండ్రగా అన్ని ఒకటే రకంగా వచ్చేటట్టు, ఇంకొకటి మనకి ఎక్కడ నువ్వు స్టార్ట్ చేసావో అదే లైన్ లో ఎండ్ అయ్యేటట్టు ఇలా రాస్తున్నావా లేదా అనేది చెక్ చేసుకో. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? నువ్వు స్లోగా రాసినప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది. అఫ్ కోర్స్ నీకు ఎంతైనా రైటింగ్ ఉండని ఒక 10 నిమిషాలు డైలీ ఒక 10 నిమిషాలు స్లోగా రాస్తూ నీకు ప్రాక్టీస్ అనేది రైటింగ్ అనేది నువ్వు ఎట్లా పెన్నుని ఎట్లా పట్టుకుంటున్నావు అండ్ ఎలా లెటర్స్ ని ఎలా ఫాస్ట్ గా రాస్తున్నావా స్లోగా రాస్తున్నప్పుడు ఎలా వస్తున్నాయి, ఈ 2 విషయాల్ని నువ్వు గమనించు. పెన్నును కొంతమంది చాలా దగ్గరికి పట్టుకుంటారు, ఇది పెన్ అనుకుంటే చాలా దగ్గరికి పట్టుకుంటారు ఇలా, లేకపోతే చాలా దూరంగా పట్టుకుంటారు. అదంతా కాదు నాన్న, మీకు కంఫర్టబుల్ గ్రిప్ ఉన్న పెన్నుని తీసుకొని దాన్ని ఇలా మీడియం స్పేస్ లో 1 or 2 inches స్పేస్ లో మాత్రమే దీన్ని పట్టుకొని రాయండి. అండ్ అఫ్ కోర్స్ లెటర్స్ ఇలా వేలు పట్టుకున్నప్పుడు ఎలా పట్టుకోవాలి అని, ఒకటి నాన్న, ఈ 3 fingers ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ 2 fingers తో నువ్వు పెన్నుని పట్టుకొని ఈ కింద ఈ వేలు ఉంటుంది కదా, ఈ వేలు దీన్ని సపోర్ట్ గా ఉంచండి. అప్పుడు నువ్వు ఏదైనా లెటర్ రాసినప్పుడు అది నీకు కనిపిస్తుంది అండ్ ఎట్ ద సేమ్ టైం కరెక్ట్ గా వస్తుంది. ఇలా పెన్ను గ్రిప్ను కూడా చెక్ చేసుకోండి. ఇదంతా కూడా నువ్వు ఇలా స్లోగా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇలాంటి విషయాలను గమనించుకుంటూ నువ్వు ప్రాక్టీస్ చేయి. కొద్ది రోజుల తర్వాత అది అలవాటు అవుతుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, నువ్వు ఇక్కడ ఎక్కడైతే స్టార్ట్ చేసావో అక్కడ మాత్రమే అదే లైన్లో ఎండ్ చేయాలి. ఈ అలవాటు రావాలంటే మనం ప్లెయిన్ పేపర్ మీద రాస్తే రాదు. ఇంకొకటి, మనం ఇలాంటి రూల్డ్ పేపర్స్ మీద రాసినప్పుడే అవి వస్తుంది. సో స్టార్టింగ్ లో కొద్ది డేస్ ఇలాంటి రూల్డ్ పేపర్స్ మీద రాయి. నువ్వు మనకి 10th క్లాస్లో ఆఫ్ కోర్స్ మనకి చాలా రైటింగ్ ఉంటుంది కాబట్టి మనం బయట క్లాస్ నోట్స్ పర్చేస్ చేసినప్పుడు ప్లెయిన్ పేపర్స్ తీసుకుంటాం, ప్లెయిన్ పేపర్ ఉన్న బుక్ తీసుకుంటాం. ఎందుకు? సో అది కొంచెం మనకి పెద్దవాళ్ళం, మనం ఎట్లా రాసినా మనకి ఇలాంటివే వాడాలి అన్న ఫీలింగ్ తోటి. బట్ స్టిల్ నువ్వు రూల్డ్ నోట్స్ లో రాసుకున్నంత మాత్రాన చిన్నపిల్లాడు ఏం కాదు, అది తప్పేం కాదు. రూల్డ్ నోట్స్ తీసుకొని దాంట్లో లైన్ టు లైన్ రాయడానికి ప్రయత్నించండి. ఇంకొక విషయం, ఇక్కడ నువ్వు వర్డ్ కి మధ్యలో ఎంతో కొంత స్పేసింగ్, ఈక్వల్ స్పేసింగ్ ఉండేలాగా చూసుకో. ఇంకొక విషయం నాన్న, ఇలా రాసినప్పుడు నువ్వు రైటింగ్ బాగాలేకపోయినా మనకి 2 విషయాలు ఉంటుంది. ఒకటి, నువ్వు ఈ ఇండివిజువల్ లెటర్స్ ని ఎలా రాస్తున్నావు అనేది మ్యాటర్ అవుతుంది. సెకండ్ది, వర్డ్స్ ని ఎలా రాస్తున్నావు అనేది మ్యాటర్ అవుతుంది. నువ్వు కనుక వర్డ్స్ ని ఇలా ఈక్వల్ స్పేసింగ్ లో రాసినప్పుడు ఒకవేళ నీ లెటర్స్ బాగాలేకపోయినా, ఇండివిజువల్ లెటర్స్ బాగాలేకపోయినా టోటల్ గా ఓవరాల్ గా చూడడానికి పేపర్ నీట్ గా ఉంటది కాబట్టి అక్కడ కూడా బాగా కనిపిస్తుంది. నీ ఇండివిజువల్ లెటర్సే బాగుండాలి అన్న రూల్ ఏమీ లేదు. ఓకే. అండ్ అలాగే దీంతో పాటుగా మనకి 3rd పాయింట్ ఏంటంటే, కాపీ మోడల్ పేపర్. మనకి లెటర్స్ ఎలా రాయాలి, వర్డ్స్ ఎలా రాయాలి ఇదంతా అర్థమైంది. కానీ నువ్వు ఎగ్జామ్ లో ఆన్సర్ రాసేటప్పుడు ఎలా ఎగ్జిబిట్ చేయాలి దాన్ని అని అంటే, దానికి కొన్ని మోడల్స్ ఉంటాయి, దానికి కొన్ని ట్రిక్స్ ఉంటాయి.
ఎలాంటి ట్రిక్స్, నువ్వు ఒక పేపర్ని నువ్వు టీచర్ని అడిగైనా నువ్వు మోడల్ పేపర్ని కాపీ చేయొచ్చు, లేదంటే నువ్వు నీ టాపర్ అందరికన్నా క్లాస్ రూమ్లో ఒక హైయెస్ట్ మార్క్స్ ఉంటాయి కదా, వాడి ఆన్సర్ షీట్ తీసుకొనైనా చూడొచ్చు, వాడు ఎలా రాశాడు, ఎక్కడ స్టార్ట్ చేశాడు, ఎక్కడ ఎండ్ రాశాడు, ఒక క్వశ్చన్ని ఎట్లా రిప్రజెంట్ చేశాడు అనేది నువ్వు చూసుకొని దాన్ని కాపీ చేయొచ్చు. అండ్ ఇంకొక విషయం నాన్న, ఎగ్జామ్లో నువ్వు ఆన్సర్ రాసేటప్పుడు కొన్ని ట్రిక్స్ ఉంటాయి. ఎలాంటి ట్రిక్స్ మ్యామ్? ఐదర్ నువ్వు కొన్ని కీవర్డ్స్ ఉంటాయి ఎగ్జామ్లో, ఒక ఆన్సర్కి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, ఆ కీవర్డ్స్ని చూసే మనకి మార్కులు వేయాలి. ఓకే, అది ఆ కీవర్డ్ ఉంటేనే నీకు 2 మార్కులు వస్తామో రావడమో, లేకపోతే 1 మార్క్ రావడమో ఇట్లా ఉంటుంది. ఆ కీవర్డ్స్ని ఇలా హైలైట్ చేయడం ఇన్ ద సెన్స్ ఐదర్ దాని కలర్ మార్చి రాయడం, లేకపోతే దాని కింద అండర్లైన్ చేయడం, ఇలాంటివి చేస్తే సరిపోతుంది, వాటిని హైలైట్ చేసినట్టే. ఇలాంటి ఎగ్జామ్ ట్రిక్స్ వాడడం. అండ్ ఇంకొకటి, పొరపాటున కూడా ఇది చేయొద్దు. సో నువ్వు ఏదన్నా ఆన్సర్ రాయబోతున్నావు అండ్ స్పెల్లింగ్ మిస్టేక్ అయింది, ఎంబడి ఏం చేస్తావు, దాన్ని టక 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 కొట్టేసి పక్కనే రాస్తావు, రైట్? పేపర్ మొత్తంలో ఎగ్జామినర్కి ఆ ఒక్క గీత కట్ చేసిన అదే క్లమ్జీగా కనిపిస్తుంది. అలా కాకుండా దృష్టి అక్కడికే పోతుంది, అంటే నువ్వు ఇక్కడ ఏదో మిస్టేక్ చేసావని. అలా కాకుండా నీకు ఏదైనా రాంగ్ పోతే, నువ్వు ఏదైనా ఇది వద్దు అని అనుకుంటే సింపుల్గా దాన్ని ఇట్లా కొట్టేసాయి, సరిపోతుంది, అంత దృష్టి పోదు దాని మీదకి. అండ్ నార్మల్గా చదువుకుంటూ పోయినప్పుడు ఇది మనం కొట్టేసాం, సో పక్కదానికి వెళ్ళాలి అన్న ఐడియా వచ్చేస్తుంది, అంతేగాని దీన్ని కూడా చదువుకుంటూ వెళ్ళాడు కదా. సో ఇలాంటి ఓవర్ రైటింగ్ కూడా లేకుండా చూసుకోండి. క్లియర్? సో మనకి ఎగ్జామ్లో నువ్వు ఆన్సర్ని ఎంత బాగా ప్రజెంట్ చేస్తున్నావు అనే దానిపైన నీ దృష్టి ఉంటుంది, కానీ నువ్వు అక్కడ కుదిరించి రాసావా, లేకపోతే మనకి ఎలాంటి లెటర్ ఎంత స్టైలిష్గా రాసావు, ఇలాంటి పదాలు ఇంపార్టెంట్ కాదు, ఇలాంటి విషయాలు ఇంపార్టెంట్ కాదు. ఏమేమి ఇంపార్టెంట్? ఒకటి, నీ ఆన్సర్ పేపర్ నీట్గా ఉందా, నువ్వు క్లీన్గా రాసావా, ఇంకొకటి నువ్వు రాసిన ఆన్సర్స్, నువ్వు రాసిన ఆ వర్డ్స్ చదవడానికి అనుకూలంగా ఉన్నాయా. ఈ 3 మాత్రమే మ్యాటర్ చేస్తాయి, మిగిలినది ఏది కాదు. ఓకే, సో హ్యాండ్ రైటింగ్ విషయానికి వచ్చినప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, మీరు రాస్తున్నప్పుడు కొంచెం స్లోగా ప్రాక్టీస్ చేయండి. స్లోగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నేను ఇందాక చెప్పిన పాయింట్స్ని గుర్తుపెట్టుకొని వాటిని దృష్టిలో పెట్టుకొని ఇంప్రూవ్ చేసుకోండి. ఓకే, అండ్ దెన్ దీనివల్ల మనకి ఎగ్జామ్ కరెక్షన్ చేసే వాళ్ళకి ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అనేది వస్తుంది. ఫస్ట్ ఇంప్రెషన్లోనే మనకు కొంచెం మార్కులు కొట్టేస్తే నెక్స్ట్ మెల్లిగా వెళ్తున్న కొద్ది, పేపర్ కరెక్షన్ చేస్తున్న కొద్ది మొత్తం మనకి చూసే అవకాశం కాకుండా మనం వాటిని హైలైట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు మార్క్స్ పడిపోతాయి. మన మిస్టేక్స్ మీద ఎగ్జామినర్ని దృష్టి పెట్టేలాగా మనం చేయొద్దు. ఓకే, మన మిస్టేక్, నేను ఇక్కడ మిస్టేక్ చేశాను అని మనమే పిలిచి మరీ చెప్పొద్దు. సో అలాంటి హ్యాండ్ రైటింగ్ ఉండకుండా చూసుకోండి. ఓకే, సో గైస్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. అండ్ ఇంకా ఇలాంటి మోర్ ఎగ్జామ్ అప్డేట్స్ అండ్ అలాగే మన క్వైరీస్ గురించి ఏమైనా 10th క్లాస్ ప్రాబ్లమ్స్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఇలాంటి అప్డేట్స్ ఇంకా కావాలని అనుకుంటే జస్ట్ సబ్స్క్రైబ్ టు అవర్ వేదాంత్ తెలంగాణ 9th and 10th. See you soon in the next video.